మైక్రో ఫైనాన్స్ మోసం కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రమావత్ మధును సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు ఈ కేసులో కొత్త ట్విస్ట్ కూడా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు చూద్దాం. మైక్రో ఫైనాన్స్ పెట్టుబడుల పేరుతో భారీ మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రమావత్ మధును సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోకుల నందన ఇన్ఫ్రా పేరుతో పెట్టుబడులు తీసుకుని వందలాది మంది అమాయకులను మోసం చేసినట్లు ఆరోపణలున్నాయి. అధిక వడ్డీ ఆశ చూపిస్తూ సుమారు 200 కోట్ల రూపాయల మేరకు మోసం చేసినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. సిమెంట్ ఫ్యాక్టరీ, పబ్, మైక్రో ఫైనాన్స్ వ్యాపారాల పేరుతో డబ్బులు సేకరించినట్లు రమావత్ మధుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా ఈ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. హేమకాంత్ రెడ్డి తనను ఫోన్లో బెదిరించారని ఆరోపిస్తూ మంగ్లీ తరఫు న్యాయవాది కిషన్ రాజ్ చౌహాన్ ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హేమకాంత్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే సమయంలో ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధము లేదని స్పష్టం చేశారు సింగర్ మంగ్లీ. రమావత్ మధును ఒక కమ్యూనిటీ ప్రోగ్రాంలో మాత్రమే కలిసినట్టు తెలిపారు. ఆయన చేసిన చర్యలకు తాను బాధ్యురాలని కాదని, తన పేరును ఈ కేసులో అనవసరంగా లాగుతున్నారని చెప్పారు. ఈ మైక్రో ఫైనాన్స్ అనే పదమే నాకు తెలియదు. అలాంటిది నేను ఇంత పెద్ద కుట్ర చేశాను అనే అభియోగాలు నాపై రావడం నన్ను చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. నన్ను ఆదరిస్తున్న తెలుగు కుటుంబ సభ్యులకు మళ్ళీ చెప్తున్నా, మీ మంగ్లీ ఎలాంటి తప్పు చేయలేదు. ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధమూ లేదు. మొత్తానికి మైక్రో ఫైనాన్స్ మోసం కేసు రోజు రోజుకి కొత్త మలుపులు తిరుగుతోంది. ప్రధాన నిందితుడి అరెస్ట్, కొత్త ఆరోపణలు, బెదిరింపుల ఫిర్యాదులతో ఈ కేసు మరింత ఆసక్తికరంగా మారింది. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.